హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఇప్పీతోని న్యూడిల్స్ వేసుకుందామండి, అది ఎగ్తోని. అయితే ఇప్పుడు అయితే మనం వాటర్ తీసుకుందాం ఒక బౌల్లో. అదైతే స్టవ్ మీద పెట్టేసి బాయిల్ చేసుకోవాలి. మనమైతే ఇప్పి తీసుకుంటున్నాము. ఆనియన్స్, క్యారెట్, టమాటో, చిల్లీ అండ్ పుదీనా, కొత్తిమీర అవన్నీ తీసుకున్నానండి. ఇప్పుడైతే నేను 3 తీసుకున్నాను. ఇప్పుడైతే వాటర్ బాగా బాయిల్ అవ్వాక అందులోకి వేసేయాలండి. నేనైతే 3 వేస్తున్నాను, మిగతా అన్నీ కొన్ని విరిగిపోయాయి. బాగా కలుపుకోవాలి. అలా పట్టుకొని చూస్తే మనం కొంచెం మెత్తగా అవ్వాలి, అప్పుడే మనం స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ అంతా. నేనైతే స్ట్రెయిన్ చేసుకున్నాను. ఇదైతే నాకు బాయిల్ అయింది కదా. ఇప్పుడైతే పెనం తీసుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. జీలకర్ర వేసేసుకున్నాను, పచ్చిమిర్చి అయితే వేసానండి. ఇప్పుడు వీటిని కలుపుకోవాలి. ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియన్ చిన్నగానే చాప్ చేశాను. ఇవైతే కొంచెం కలర్ రావాలండి. ఇప్పుడు క్యారెట్ వేసేస్తున్నాను. మీకు ఇష్టమైతే మీ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్క టమాటానే తీసుకున్నానండి, అది ఒక్కటే వేసేస్తున్నాను. సాల్ట్ వేసాను, అదంతా ఫ్రై అవ్వాలి. ఇలా చేసుకుంటే చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇదైతే ఇప్పుడు ఫ్రై అయ్యాయండి. నేనైతే 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఎగ్స్ అయితే బాగా కలుపుకోవాలి, అంతా మిక్స్ అయ్యేటట్టు చిన్న చిన్న పీసెస్ లాగా అవ్వాలి. ఇప్పుడు క్యారెట్ అండ్ మసాలా వేస్తున్నాను, మ్యాగీ మసాలా. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మ్యాగీ మనం బాయిల్ చేసుకున్నాం కదండి, అదే ఫస్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేనైతే అంతా కలుపుకున్నాను. ఇప్పుడైతే ధనియాల పొడి వేసేసి పుదీనా, కొత్తిమీర వేసేస్తున్నాను. ఇప్పుడు మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. చూసారా అండి ఎంత టేస్టీగా కనిపిస్తుందో. మనకైతే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.